వాక్యంలో చూసినప్పుడు మనం గమనించవచ్చు, ప్రార్థన మనల్ని లోకం నుండి దూరపరుస్తుందండి. ఎంతమందికి తెలుసు? స్మిత్ విగిల్స్వర్త్ ఒక గొప్ప దైవజనుడు. ప్రార్థన, తన లైఫ్, తన చరిత్ర చదివితే అంత ప్రార్థన, ప్రేయర్ 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 ప్రేయర్, నథింగ్ ఎల్స్ ప్రేయర్. ప్రార్థన వాక్యం. నీ చిత్తం చేయాలని ఆశపడుతున్నా, ఇది నీ చిత్తం అని నమ్ముతున్నా, నీ చిత్తంలో నన్ను నడిపించు. నీ చిత్తం కాకపోతే నువ్వే తలుపు మూయి, నీ చిత్తమా నువ్వు సరళపరచు. పోరాటాలు వచ్చినంత మాత్రం నన్ను ఆగిపోవడం, పోరాటంలో కూడా నీ చిత్తం అయితే నువ్వు నాకు జయిస్తావు. నీ చిత్తంలో తప్పకుండా పోరాటంలో ఉంటుందని తెలుసు, నీ ఆత్మ సహాయం కూడా నాకు ఉంటుందని తెలుసు. ఈ పోరాటంలో కానీ, ఈ విషయంలో కానీ, ఈ అడుగులో కానీ నువ్వు నా తోడు నేను నడిపించు. నీ చిత్తమని నమ్మి నేను అడుగుతేస్తున్నాను ప్రభువా. నీ చిత్తమని నమ్మి నీ చేతులకు సమర్పించుకుని నేను అడుగుతేస్తున్నాను. నీ చిత్తం కదా తలిపేసాయి, ఆ ప్రార్థన చేసి నేను అడుగుతేస్తాను అని మరి నమ్మి నేను అడుగుతేస్తాను. నీ చిత్తం కదా తలిపేసి, దేవుడు తలిపేసినప్పుడు థ్యాంక్ యూ లార్డ్. ఇందుకు ఇలా జరిగింది క్వశ్చన్ కాదు, థ్యాంక్ యూ లార్డ్. ముందుకు నడిపించాడా? థ్యాంక్ యూ లార్డ్. బీ గ్రేట్ఫుల్, బీ థ్యాంక్ఫుల్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, బట్ దెన్ సరెండర్. సమర్పించుకోకుండా మాత్రం దేవుడు తన చిత్తం జరిగించాలని ఆశపడకండి. ప్రార్థనలో మీరు సమర్పించుకుంటారు, ప్రార్థనలో సమర్పించుకుని అడుగు తీసినప్పుడు నిశ్చయంగా దేవుడి చిత్తాన్ని చూస్తారు. నేర్చుకున్నారా? ఈ రోజు నుండి ఏది చేయాలని నీ చిత్తం. పెద్దది చిన్నదని కాదు, ఏదైనా చాలు. అనేక సార్లు అపవాది పెద్ద దాంట్లో రాడు, చిన్న దాంట్లో వస్తాడు. ఆ చిన్నది చాలు నీ జీవితంలో దూరటానికి. వాడికి ఆస్క్, సరెండర్. దేవా నీ చిత్తం ప్రభువా. పరిస్థితులు తగినట్టుగా మాట్లాడుతాం. కొన్నిసార్లు నా జీవితంలో అనేక సార్లు చూశాను, వాక్యంలో రాదు, ఆత్మలో రాదు, మనసులో రాదు, ఏమీ రాదు. కానీ పరిస్థితుల్లో దేవా నీ చిత్తం ప్రభు అని ఎదురు చూస్తూ ఉంటే పరిస్థితులే మలుచుకుంటూ పోతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లోకి వచ్చేటప్పుడు ఓహో ఇదా నీ చిత్తము, ఓహో ఇదా నీ ఉద్దేశము, ఓహో ఇది చేయబోతున్నావా. అనేక సార్లు మన జీవితంలో అండి రెట్రోస్పెక్ట్ అంటే జీవితంలో ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూస్తేనే కానీ దేవుడు మన పట్ల ఏం జరిగిస్తూ వచ్చాడనేది గ్రహించలేము. ఇక్కడ ఎవరన్నా మీ జీవితంలో కొంచెం జీవితంలో ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూసి దేవుడు నా పట్ల ఇన్ని గొప్ప తలంచాడని నేను అప్పుడు గ్రహించలేదు, ఇప్పుడు గ్రహిస్తున్నాను అన్నవారు ఉంటే చేతులు హల్లెలూయా చెప్తారా? నువ్వు చెప్తున్నా దేవా నా జీవితంలో నీ చిత్తం జరగాలి, నా జీవితంలో ఏదన్నా నీ చిత్తం అంటే చెప్పండి. బీ ప్రాక్టికల్. ఇదిగో నా జీవితంలో నేను చేద్దాం అనుకుంటున్నాను, నీ చిత్తం ఏదో అదే జరిగించు. ఇదిగో నాకు ఇది కావాలని ఆశ ఉంది, కానీ నీ చిత్తం జరిగించు. ఇదిగో నాకు ఈ తలంపు వచ్చింది, లేకపోతే ఈ వివాహం విషయం, లేకపోతే ఈ ఉద్యోగం విషయం, లేకపోతే ఈ చదువుల విషయం, నీ చిత్తం జరిగించు. నీకేదైనా కావాలో దేవుణ్ణి అడుగు. అది యేసుప్రభు నేర్పిస్తున్నాడు. నీకేదైనా కావాలో దేవుణ్ణి అడుగు. దాన్ని నెక్స్ట్ చూస్తే నీవు క్షమించిన రీతిగా నువ్వు క్షమాపణ అడుగు అనేది యేసుప్రభు చెప్తున్నాడు. ఏంటి? మేము మా అపరాధస్తులను క్షమించిన రీతిగా మా అపరాధములు క్షమించు. నాకు విరోధంగా తప్పు చేసినాడు, నాకు విరోధంగా మాట్లాడాను, నాకు విరోధంగా పని చేసినాడు, వీళ్ళు నేను క్షమిస్తున్నాను ప్రభువా, కాబట్టి నువ్వు నన్ను క్షమించు. సో ఫర్గివ్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అనేది టెంప్లెట్. దాని నెక్స్ట్ శోధన నుండి మమ్మల్ని తప్పించు, కీడు నుండి మమ్మల్ని తప్పించు, దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించు. విచ్ మీన్స్ అపవాది నుండి తప్పించు, కపట సహోదరుల నుండి తప్పించు, నా శరీరం నుండి తప్పించు. ఎందుకంటే మనలో అనేక సార్లు మనల్ని అడ్డదారులు తీసుకెళ్ళదు మన శరీర క్రియలు. అడగాలి, దేవా ఈ శరీరం నుండి నన్ను తప్పించయ్యా. విచ్ మీన్స్ ఇదిగో ఈ పాపపు స్థితిలో నుండి నన్ను తప్పించయ్యా. గివ్ మీ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్. కీడు నుండి తప్పించు, దుష్టుడి నుండి తప్పించు. దాని తర్వాత చూస్తే రాజ్యము, శక్తి, మహిమ, బలం అన్నప్పుడు యు ఆర్ డిక్లేరింగ్ ద ప్రైజ్. అంతా నీకే మహిమ, ఏది చేసినా నీకే మహిమ. ఎందుకంటే యు ఆర్ ఆన్ ద థ్రోన్. దట్ ఈస్ అ టెంప్లెట్ దట్ వి ఫాలో. ఈరోజు చాలా మందికి ఆ టెంప్లెట్ లేకుండా కేవలం ఊత పదాలుగా పోతున్నారు. అందుకని శక్తి లేని ప్రార్థన. బట్ డీటెయిల్గా సబ్మిట్ చేసి ప్రార్థన చేస్తే మాత్రం నిశ్చయంగా కార్యం జరుగుతుందండి. కమాన్.